అక్కడి పిఎస్లో పోలీసులు విధులు నిర్వహించాలంటే కుస్తీలో పోటీలో గెలిచిన వారై ఉండాలి. వాహనదారులకైతే అంతకుముందు సముద్రంలో బోట్లు నడిపిన అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఈ అనుభవం ఉంటేనే ఆ హైవేపై ప్రయాణం చేయాలి, లేదంటే సాహసం చేయాలి. పోలీసులు కుస్తీ పోటీలో పాల్గొన్న వాళ్ళే విధులు నిర్వర్తించాలి. అయ్యో అదేంటి, ఎక్కడా లేని ఈ కొత్త నిబంధన ఏంటి అని అనుకుంటున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఈ సీన్ చూసారా? ఈ సీన్ చూస్తే మీకేం గుర్తొస్తుంది? 'తొయ్యర తొయ్యి హైలెస్సో బాగా తొయ్యి హైలెస్సో' అనే సాంగ్ గుర్తొస్తుంది కదూ? అవును. ఇక్కడ పోలీసులు పడుతున్న కష్టం చూసారుగా? ఇందాక అందుకే చెప్పాం. ఇక్కడ పోలీసులు విధులు నిర్వహించాలంటే వాళ్ళు కుస్తీ పోటీలో గెలిచిన వారు అయ్యుండాలని. ఇక్కడ వాహనదారులకు కూడా ఒక కండిషన్ ఉందండోయ్. చూస్తున్నారుగా? జాతీయ రహదారి పైకి వచ్చిన ఈ సముద్రాన్ని దాటాలంటే వాళ్ళు నాటు పడవనో, బోటు పడవనో నడిపిన అనుభవం ఉండాలి. లేదంటారా? మీ వాహనం ఈ రోడ్డుపై అయ్యో కాదు కాదు ఈ సముద్రం మధ్యలో ఇరుక్కుపోవాల్సిందే. ఇంతకీ ఈ సాహసోపేత ప్రయాణం ఎక్కడో తెలుసా? ఇది నిరంతరం రద్దీగా ఉండే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అతి పెద్ద జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు ఈ రూట్లో వెళ్తుంటాయి. వందల మంది విఐపీలు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఈ హైవేపై ట్రావెల్ చేస్తారు. వేల కోట్ల వ్యయంతో 4 లైన్ల రోడ్ల నిర్మాణం చేశారు గుత్తేదారులు. కొన్నేళ్లుగా వాహనదారుల ముక్కు పిండి మరీ టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దోపిడీ సరిపోవటం లేదన్నట్లు ఏడాదికోసారి టోల్ ఛార్జ్ పెంచుకుంటూ పోతున్నారు. రోడ్డు భద్రతను మాత్రం గాలికి వదిలేశారు. అలా వాహనదారులకు, ప్రయాణికులకు కలిపి చుక్కలు చూపెడుతున్నారు అధికారులు, పాలకులు. వర్షం వస్తే మాత్రం ప్రత్యామ్నాయ మార్గం తప్ప మరో గత్యంతరం లేని నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి చెరువును తలపిస్తుంది. వేల కోట్లు వెచ్చించిన నాసిరకం పనులతోనే తూతూ మంత్రంగా రోడ్డు నిర్మాణం జరిగిపోయింది. దాంతో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో నీళ్లు నిలిచాయి. ఎదురుగా ఉండే గుంతలను అంచనా వేయలేక వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. కొన్ని పాత వాహనాల ఇంజన్లు డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి తోడు చిట్యాలలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ట్రాఫిక్ కష్టాలను తెచ్చిపెట్టింది. ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తి కావటానికి ఇంకో ఏడాది, 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. రోడ్డు నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ డైవర్ట్ చేశారు పోలీసులు. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ వాటర్ మొత్తం జాతీయ రహదారి పైకి చేరుతుంది. ఫలితంగా 65వ నెంబర్ జాతీయ రహదారి చెరువును తలపిస్తుంది. చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద మోకాలి కంటే ఎక్కువ లోతు వరద ఉన్నా ఆ వరదను తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ప్రభావంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. చిట్యాల నుంచి పెద్దకాపర్తి వద్ద దూరం 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్లకే గంటన్నర సమయం పడుతుంది. వీకెండ్లో అయితే ఆ సమయం 3 గంటల పైనే. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులకు తలకు మించిన టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ వాహనదారులకు భద్రత కల్పించడంలో లేదని రోడ్డు నిర్మాణ సంస్థపై వాహనదారులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. తమను ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టాలనే డిమాండ్ సైతం వ్యక్తమవుతుంది.